నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు 9 నెలల నిరీక్షణ తర్వాత సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకొని వచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ-10 మిషన్ చేపట్టి విజయవంతమయ్యారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన సునీత విలియమ్స్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. సునీత విలియమ్స్ దివి నుంచి భువికి సురక్షితంగా చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సునీత విలియమ్స్ కి స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దివి నుంచి భువికి చేరిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లకు స్వాగతం. ఇది ప్రపంచ చరిత్రలోని చారిత్రక ఘట్టం. 8 రోజుల్లో తిరిగి రావాలని స్పేస్ స్టేషన్ కి వెళ్లి 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు. ఈ 286 రోజుల్లో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో భూమిని చేరుకోలేకపోయారు. వీరి ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తోంది. ఇదో గొప్ప సాహస యాత్ర, అసలు సిసలు బ్లాక్ బస్టర్. వీరికి సాటే లేదు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు గొప్ప ధైర్యవంతులు అని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. అయితే నిజంగానే మెగాస్టార్ చిరంజీవి అన్నట్టుగా ఈ 286 రోజులు సాహసయాత్ర ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ గానే అనిపిస్తోంది. ఈ సాహసయాత్రలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, ధైర్య సాహసాలపై సినిమా వస్తే మెగాస్టార్ అన్నట్టుగా అది నిజమైన బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. ఇప్పటికీ అంతరిక్షం నేపథ్యంలో హాలీవుడ్, బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ లో హై లైఫ్, గ్రావిటీ, అపోలో 13 వంటి సినిమాలు వస్తే మిషన్ మంగల్, రాకెట్ బాయ్స్ వంటి సినిమాలు బాలీవుడ్ లో వచ్చాయి. ఇక టాలీవుడ్ లో అంతరిక్షం నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. వాటిలో వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం 9000 KMPH ఒకటి. హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించిన ఈ సినిమా 2018లో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సునీత విలియమ్స్ సాహసయాత్రపై మన టాలీవుడ్ అగ్రదర్శకులు గురిపెట్టి బ్లాక్ బస్టర్ కొడతారేమో చూడాలి.